నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భువనగిరి ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో 10వ తరగతి చదివే విద్యార్థులు భవ్యశ్రీ, వైష్ణవిలు ఆత్మహత్యకు పాల్పడటంపై అఖిల భారత విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ నిరసన చేపట్టింది. అర్ధరాత్రి కొందరు ఆటో డ్రైవర్లు హాస్టల్లోకి చొరబడి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు ఉండటంతో పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ఆత్మహత్యలు జరిగాయన్నారు. విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని ఏబీవీపీ నాయకులు సత్య, కార్తికేయలు డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అందరికీ నమస్తే. నా పేరు కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే భువనగిరి జిల్లాలో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, ఒక ఆటో డ్రైవర్ ఒక బాలికల హాస్టల్లోకి ఎలా వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడానికి ఈ యొక్కటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఏం స్పందిస్తున్నాడు. ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనిపైనటువంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. గత 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న ఈ యొక్కటువంటి అమ్మాయిల పైన అగత్యాలు ఆగలు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమ్మాయిల హత్యలు ఆగుతాయని చూస్తే ఇప్పటికి కూడా ఏ హత్యలు ఆగుతారు. ఏ యొక్క ప్రభుత్వం వచ్చినా అమ్మాయిల పైన రక్షణ లేకుండా పోతుంది. ఈ యొక్కటువంటి నిర్లక్ష్యానికి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఏబీవీపీ భారీ ఎత్తున ఉద్యమం చేస్తుందని డిమాండ్ చేస్తుంది. నేను ఏబీవీపీ కార్యకర్తని. ఈరోజు మేమందరం ఇక్కడ నిరసన తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2 అమ్మాయిలు, భువనగిరికి చెందిన 2 అమ్మాయిలు, 10th క్లాస్ చదువుతున్న 2 అమ్మాయిలు, భవ్యశ్రీ, వైష్ణవి అనే వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. అక్కడ భువనగిరిలో ఒక హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళ పైన ఒక ఆటో డ్రైవర్ డైలీ నైట్, రాత్రి పూట ఆ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళ పైన హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. హరాస్మెంట్ చేసే టైంలో ఒక డ్రైవర్ హాస్టల్లోకి ఎలా వెళ్ళిండు, అసలుకి అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడా లేదా, అసలు ఆయనకి ఏమైనా బాధ్యత ఉందా లేదా, వార్డెన్ ఎటు పోయింది, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో 13,00,000 మంది కనిపించకుండా పోయినారు. ఇది ప్రభుత్వానికి అర్థమైతే లేదా. అసలు ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చింది, మేనేజ్మెంట్ ని చేంజ్ చేయాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలి అని ఫస్ట్ మనసుకి తీసుకొని ఏదైనా చర్యలు తీసుకుంటే అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఆ 2 అమ్మాయిలు ఈ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళే కాదు. అమ్మాయిలను కన్న వాళ్ళకి ఏదో ఒక నష్టపరిహారం కల్పించాలి. అట్లానే ప్రిన్సిపల్, వార్డెన్, వాచ్మెన్ ఎవరైతే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం చేసిరో అమ్మాయిల విషయంలో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం.